ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం భం భైరవాయ నమ. వీడియోలకు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కాను నొక్కండి. సిద్ధాశ్రమ సాధనలు, తాంత్రిక నివారణోపాయాలు. శశీదేవి అప్సర మంత్ర సాధన. దేవతల రాజు ఇంద్రుని ఆస్థానంలో ఉన్న అందమైన సమ్మోహనకరమైన అప్సరసలలో అప్సర శశీదేవి ఒకరు. అప్సర శశీదేవి అందం మాత్రమే కాదు, ప్రతి భౌతిక సౌకర్యాన్ని అందించగల అతీంద్రియ స్త్రీ అప్సర శశీదేవి. అప్సర శశీదేవి ఎప్పుడూ యవ్వనంగా సొగసైనది మరియు నృత్య కళలలో అద్భుతమైనది. అప్సర శశీదేవి అందం యొక్క అద్భుత కళాఖండం అప్సర శశీదేవి. శశీదేవి సాధకుని జీవితంలో ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకునే దేవత. సమర్థవంతమైన సాధకునితో వ్యక్తపరచగలదు. సాధకుడు సాధన ముందుకు సాగి దర్శన భాగ్యం కలిగినచో అన్ని భౌతిక సుఖాలను అందిస్తూ ప్రతి విషయంలో మార్గదర్శకం చేస్తుంది. అప్సర శశీదేవి సాధకుడు గురు దీక్ష, అప్సర దీక్షతో తీసుకొని తర్వాత మాత్రమే సాధన మొదలు పెట్టకపోవచ్చు. సాధన నియమాలు. శుక్రవారం నుండి సాధన మొదలు పెట్టవలెను. తిథి నక్షత్రం చూసుకొని ఉత్తర దిశకు మళ్ళీ సాధన చేయవలెను. సాధకుడు తెల్లని లేక పచ్చని వస్త్రాలు ధరించవలెను. అప్సర శశీదేవి యంత్రాన్ని తయారు చేసుకొని పూజాస్థలంలో ఉంచుకొనవలెను. అప్సర శశీదేవి సాధనకు నెయ్యి దీపము వెలిగించవలెను. సాధకుడు రోజు రాత్రి 51 మాలలు జపించవలెను. ఇలా 21 రోజుల సాధన. ఈ సాధనకు ప్రారంభించే ముందు సమర్థుడైన గురువు నుండి దీక్ష స్వీకరించవలెను. ముద్రలు, సాధనలు ఉన్నాయి, అది గురువు ద్వారా తెలుసుకొని సాధన చేయవలెను. గణపతి మంత్రము. ఓం ఘం గణపతయే నమః. మూలమంత్రము. ఓం శ్రీం శశీదేవి అగచ్చ అగచ్చ స్వాహ. ఇది శశీదేవి సాధన మంత్ర సాధనలు చేసి ధరించండి. ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.